సీఎం జగన్ అరాచక పాలనలో అన్ని వర్గాలకు ప్రజలు ఇబ్బంది పడ్డారని చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్య యాదవ్ ఆరోపించారు. చీరాల 10వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఆయన ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. దళితులకు చెందిన అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కూటమితో సాధ్యమని కొండయ్య యాదవ్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వర్గాల వారీగా, కులాల వారీగా అందరినీ ఏదో ఒక రకంగా ఏదో ఒక పద్ధతిలో ఇబ్బంది పెట్టాడన్న మాట యథార్థం. అందరినీ ఇబ్బంది పెట్టాడు. అది ఎలాగా అంటే ప్రధానంగా ఎస్సీలు వాళ్ళకు ఒక 27 పథకాలు ఉన్నాయి. ఒక్కడంటే ఒక పథకం లేకుండా దేన్ని కూడా పని చేయకుండా నిర్వీర్యం చేశారు. అలాగే ఎస్టీలు వాళ్ళకు కూడా ఒక పథకం లేదు. అలాగే మైనారిటీస్, ముస్లిమ్స్ వాళ్ళకు కూడా ఒక పథకం లేదు. అలాగే బీసీలు వీళ్ళకి కూడా పేరుకేమో 56 కార్పొరేషన్లు పెట్టారు. ఒక్క కార్పొరేషన్లో కూడా ఒక 10,000 రూపాయలు లోన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు. ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట్లాడిన మాటలకి, అధికారం రాకముందు మాట్లాడిన మాటలకి, అధికారం వచ్చిన తర్వాత చేసిన శాస్త్రలకి